MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అసలు మనకు రైస్ 3 రకాలుగా దొరుకుతుందమ్మా. హ్మ్. వైట్ రైసు, బ్రౌన్ రైసు, బాస్మతి రైసు. హ్మ్. సో, ఈ మధ్య కాలంలో మరి ఈ ఆధునిక నాగరికత ప్రపంచం అని చెప్పేసి హ్మ్. మల్లెపూలు లాంటి, ముత్యాలు లాంటి తెల్లటి రైస్‌ను వాడడం తెల్లగా ఉంటుంది అందరికి రైస్. అలవాటైపోయింది. అవును. ఆ రైస్ ఆ కలర్ లేకపోతే కూడా తినలేనటువంటి దుస్థితిలో హ్మ్. మనకు తెలిసే తెలియని అవగాహన లోపంతో ఉన్నామమ్మా. అవును. దానికి అలవాటు పడిపోయాం. హ్మ్. సో, వైట్ రైస్ అనేది విపరీతంగా వాడుకలో ఉందమ్మా. హ్మ్. సో, పూర్వకాలం అయితే బ్రౌన్ రైస్ బాగా వాడుకలో ఉండేది. హ్మ్. సరే బాస్మతి రైస్ అనేది యాక్చువల్‌గా మన దేశానికి సంబంధించినటువంటిది కాదమ్మా. ఇది ఇతర దేశాల్లో పండించినారు. క్రమక్రమంగా మన దేశంలోకి వచ్చింది. వాడుకలో మన దేశంలో కూడా ఉంది. హ్మ్. సో, ప్రధానంగా వైట్ రైస్, బ్రౌన్ రైస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామమ్మా. ఓకే. సో, వైట్ రైస్ అనేసరికి మొత్తం బాగా పాలిష్ పట్టేసేసి ఆ రైస్ బియ్యంతోనే మనం అన్నం తయారు చేసుకోవడం గానీ, హ్మ్. తర్వాత బియ్యంతో బియ్యం నూక, బియ్యం పిండి వాటి తయారు చేసిన వంటకాలు గానీ తయారు చేసుకొని వాడుకుంటుంటామమ్మా. హ్మ్. అందులో ఇంచుమించు ఒక కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమి ఉండవమ్మా. హ్మ్. ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్సే. హ్మ్. సో, ఆ కార్బోహైడ్రేట్స్ కూడా ఇంచుమించు 75 గ్రాములు. అంటే 100 గ్రాముల వైట్ రైస్‌లో 75 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయమ్మా. హ్మ్. సో, మొత్తం పాలిష్డ్, రిఫైన్డ్. హ్మ్. సో, దీనివల్ల ఏం జరుగుతుందంటేమ్మా, తీసుకున్న వెంటనే జీర్ణం కావడము, జీర్ణమై రక్తంలో కలవడము, షుగర్‌గా కన్వర్ట్ అయిపోయి రక్తంలో షుగర్ శాతం పెరిగిపోవడం జరుగుతుంటుందమ్మా. ఓకే. సో, అలా ఈ యొక్క ఈ యొక్క వైట్ రైస్ తీసుకోవడం వల్ల హ్మ్. 2 గంటల్లో ఆహార పదార్థాలు జీర్ణమైతే, అదే బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు 4 గంటలు తీసుకుంటుందమ్మా. సో, జీర్ణం అయ్యేటువంటి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. హ్మ్. ఈ యొక్క వైట్ రైస్‌లో పిండి పదార్థాలు 75 గ్రాములు ఉంటాయి. హ్మ్. బ్రౌన్ రైస్‌లో 75 గ్రాములు ఉంటాయి గానీ, మనకు బ్రౌన్ రైస్‌లో మిగతా దేహానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రోటీన్సు, ఫైబరు, అదేవిధంగా ఫ్యాట్సు, తర్వాత మ్యాంగనీసు, ఫోలేటు, యాంటీ ఆక్సిడెంట్సు, సెలీనియము ఇలాంటి అనేక రకాలైనటువంటి మంచి మన దేహానికి ఉపయోగపడేటువంటి మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయమ్మా. ఓకే. దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే, ఈ పాలిష్డ్, రిఫైన్డ్ చేసినటువంటి తెల్ల బియ్యంలో ఏముండవు. హ్మ్. దానివల్లనే అనారోగ్యం పాలవుతున్నాం. హ్మ్. ఈ సందర్భం వచ్చింది కాబట్టి నాకు మరొక విషయం గుర్తొస్తుందమ్మా. మన పెద్దలను, వృద్ధులను చూస్తున్నట్లయితే హ్మ్. బాగా ముసలి వాళ్ళతో మన ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని గమనించినట్లయితే వాళ్ళకున్నటువంటి ఆరోగ్యము 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళలో ఉండడం లేదమ్మా. హ్మ్. సో, 50 సంవత్సరాల వాళ్ళని గమనించినట్లయితే 50 సంవత్సరాల పెద్దలకు ఉన్నటువంటి ఆరోగ్యము 25, 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుల్లో ఉండడం లేదు. యువకుల్లో. హ్మ్. 25, 30 సంవత్సరాల యువకుల్లో ఉన్న ఆరోగ్యంతో పోల్చుకుంటే పిల్లల్లో ఆరోగ్యంగా ఉండడం లేదు. హ్మ్. అంటే కారణం ఏంటంటే వాళ్ళు పౌష్టికరమైనటువంటి ఇలాంటి బ్రౌన్ రైస్ లాంటి ఆహారం ఆ రోజుల్లో తీసుకోగలిగినారు కాబట్టే, మరి ఆ పెద్దల కాలం నుంచి కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం ద్వారా మంచి సంతానం వాళ్ళు పొందగలిగినారు కాబట్టి, కలిగింది కాబట్టి, ఆ సంతానం యొక్క ప్రభావం చేత ఆ సంతానానికి కూడా మంచి బలం ఉండేదమ్మా. ఓకే. సో, ఎప్పుడైతే ఈ ఆహారంలో నిస్సారమైనటువంటి ఆహారం తీసుకుంటున్నామో, నిస్సారమైనటువంటి ఆహారం వల్ల కలిగేటువంటి సంతానం కూడా హ్మ్. మరి బలహీనంగా తయారైపోయి రోగిష్టి పుట్టగా తయారైనటువంటి పరిస్థితి హ్మ్. ఆ యొక్క జనరేషన్‌లో కూడా కలుగుతుందమ్మా. ఓకే. ఇది మీరు గమనించితే బాగా. హ్మ్. రెండవదేంటంటే, మరి పూర్వకాలంలో తల్లిదండ్రులు గానీ, ఇంట్లో పెద్దలను గానీ, వృద్ధులను గానీ పిల్లలు ఈ చిన్నవాళ్ళు చూసుకునేవాడమ్మా. హ్మ్. ఇప్పుడు రివర్స్ అయిపోయి మరి కొడుకులు, కోడలను కూడా పెద్దలు వాళ్ళ ఆరోగ్య పరిరక్షణలో చూసుకొని పెద్దలు తల్లిదండ్రులు, అత్తమామలు చూసుకోవాల్సిన రోజులొచ్చినాయమ్మా. ఆ! రివర్స్ అయిపోయిందమ్మా. దీనికి కారణం అంటే పుష్టికరమైన ఆహారం తీసుకోలేకపోవడం హ్మ్. అనమాట. హ్మ్. మనం తీసుకునేటువంటి ఆహారంలో కూడామా హ్మ్. ఇంచుమించు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పిండి పదార్థాల ఆహారమే తీసుకుంటున్నాం. మరి ఈ పిండి పదార్థాల ఆహారం కూడా ఇటు కంబైన్డ్‌గా కాంప్లెక్స్ పిండి పదార్థాలు అయితే ఉపయోగపడతాయి తప్ప, పూర్తి పిండి పదార్థాలు తినడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. హ్మ్. అదే నాణానికి ఒకవైపమ్మా, ఒక కోణం. రెండోదేంటంటే క్యాలరీస్ పరంగా చూసుకున్నట్లయితే వైట్ రైసు, బ్రౌన్ రైసు 345, 350 క్యాలరీస్ ఉంటాయమ్మా. హ్మ్. జనరల్‌గా రెండొకటే. హ్మ్. గ్లైసెమిక్ ఇండెక్స్ వరకు చూసుకున్నట్లయితే గ్లైసెమిక్ ఇండెక్స్ వైట్ రైస్‌కి 70 ఉంటుంది. హ్మ్. సో, ఈ బ్రౌన్ రైస్‌కి 50 ఉంటుందమ్మా. సో, గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే తీసుకున్నటువంటి పదార్థము వెంటనే బ్లడ్‌లో కలవడం. ఓకే. సో, ఈ వైట్ రైస్ త్వరగా బ్లడ్‌లో కలిసిపోతుంది హ్మ్. జీర్ణమైపోయి. హ్మ్. కానీ బ్రౌన్ రైసు నేను చెప్పాను కదమ్మా! ఈ ఫైబర్ ఇలాంటివి ఉండడం చేత నిదానంగా కలుస్తుంటుందనమాట. హ్మ్. హ్మ్. అట్లే సరే బ్రౌన్ రైస్ గురించి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టమ్మా, బ్రౌన్ రైస్ గురించి కాస్త డీటెయిల్‌గా చెప్తాను చూడండమ్మా. హ్మ్. ఎందుకు మనకు బాడీకి మంచిది, ఓకే. షుగర్ పేషెంట్స్ కూడా ఎందుకు మంచిది కూడా చెప్తాను అమ్మా. హ్మ్. అసలు షుగర్ పేషెంట్స్ కూడా చాలామంది చాలా రకాల సందేహాలుంటాయి. తినొచ్చా? తినకూడదా? ఎలాంటి రైస్ తీసుకోవాలి? ఎంత ప్రమాణాలు తీసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి? ఎలాంటి రైస్‌ను ఏ పద్ధతిలో ఉడికించి తీసుకోవాలి? అదేవిధంగా అలాగే తీసుకుంటే అరగకపోతే పరిస్థితులేంటి? ఇలాంటివన్నీ కూడా మామూలు వాళ్ళతో పాటు షుగర్ వాళ్ళు మరీ ఆలోచన చేస్తుంటారమ్మా. అవును. సో, ఈ యొక్క బ్రౌన్ రైస్‌లో
ప్రోటీన్స్ 100 గ్రాముల బ్రౌన్ రైస్లో ప్రోటీన్స్ 8 గ్రాములు ఉంటాయమ్మా. ఫైబర్ 1.5 గ్రామ్స్ ఉంటుంది. అదేవిధంగా ఫ్యాట్స్ 1.5 గ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాంగనీసు, సెలెనియము, ఫోలేటు ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయమ్మా. సో ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం, ప్రోటీన్ ఉండడం చేత బాడీలో దృఢత్వం కానీ, కండరాలకు దృఢత్వం కానీ, మంచి హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేదాన్ని కానీ, అదేవిధంగా బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఉండేదానికి కానీ ఈ యొక్క ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. సరే, రెండవది అంటే ముఖ్యంగా ఫైబర్ అమ్మా. ఈ ఫైబర్ ఉన్నటువంటి యొక్క బ్రౌన్ రైస్ని మనం ఆహార రూపంలో తీసుకోవడం వల్ల, అంటే రైస్ రూపంలో కానీ లేకపోతే పిండ్లు ఏమైనా తయారు చేసుకొని మనం ఇంకొక పద్ధతిలో తీసుకోవడం వల్ల కానీ, ఈ యొక్క బ్రౌన్ రైస్ను తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంటామో అందులో ఉన్నటువంటి ఫైబర్ వల్ల తీసుకున్నటువంటి ఆహారం త్వరగా జీర్ణం కాకుండా, త్వరగా ఆ యొక్క ప్రభావము చక్కెరగా మారకుండా రక్తంలో కలవకుండా ఉంటుందమ్మా. సో బ్లడ్ షుగర్ త్వరగా పెరగకుండా ఉంటుందన్నమాట. రెండవది ఏంటంటే, మరి ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఆహారం తీసుకుంటుంటారు, అరిగిపోతుంటుంది, మళ్ళీ ఆకలి అవుతుంటుంది, మళ్ళీ ఆహారం తీసుకుంటుంటారు, అదంతా ఫ్యాట్ కింద మారిపోతుంటుంది. సో ఈ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే జీర్ణం కావడం నిదానం అవుతుంది కాబట్టి వాళ్ళకు త్వరగా ఆకలి కాదు. త్వరగా ఆకలి కాకపోతే ఆహారం మీద ధ్యాస ఉండదు. ఆహారం మీద ధ్యాస ఉండకపోతే ఆహారం ఎక్కువ తీసుకోరు. చేంజ్ చూడండి అమ్మా ఎంత ఇది వస్తుందో. అదొకటి. రెండవది ఏంటంటే, ఈ యొక్క బ్రౌన్ రైస్ మరొక ప్రత్యేకత ఏంటంటే, ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులమ్మా వీళ్ళకు ఈ కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంటుందమ్మా. హైపర్ లిపిడిమియా అంటారనమాట. సో బ్రౌన్ రైస్ ఉన్నటువంటి ఈ యొక్క ఫైబర్ ప్రభావం చేత ఆ షుగర్ పేషెంట్స్లో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అమ్మా. అంటే మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ బాగా పెరుగుతుంటుంది. చెడు కొలెస్ట్రాల్ విఎల్డిఎల్, అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటాయి అనమాట. ఇది బెనిఫిట్. రెండవది ఏంటంటే, ఈ యొక్క మ్యాంగనీస్ ప్రభావం చేత ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుందమ్మా. సో ఈ షుగర్ పేషెంట్స్కి మరి ఆహారం టయానికి తీసుకున్న, మందులు వాడుతున్నా విపరీతమైన నీరసం, నిస్త్రానికి గురైపోతుంటారు. సో ఇందులో ఉన్నటువంటి మ్యాంగనీస్ ఎనర్జీ ప్రొడక్షన్కి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీంట్లో సెలెనియం అనేటువంటి పదార్థం ఉందమ్మా. ఈ సెలెనియం అనేటువంటి పదార్థం థైరాయిడ్ గ్రంథిని చక్కగా పనిచేసేట్టు చేసి చక్కగా థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంటుంది. ఈ రోజుల్లో చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. మీరు బాగా గమనించండి, స్త్రీలలో మరీ ఎక్కువ ఉందమ్మా హైపోథైరాయిడిజం. సో పూర్వకాలము మన వాళ్ళు బ్రౌన్ రైస్ తీసుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎంత ఉండేవి కాదు. సెలెనియం ప్రొడక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెలెనియం ఎక్కువ ఉన్నటువంటి ఆ బ్రౌన్ రైస్ని తీసుకోవడం చేతనే వీళ్ళకి థైరాయిడ్ హార్మోన్ బాగా ఉత్పత్తి, థైరాయిడ్ హార్మోన్స్ థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు వచ్చేవి కాదు. కానీ మరి ఇలాంటి తీసుకోలేకపోవడం చేతనే ఎక్కువ శాతం మందిలో థైరాయిడ్ హార్మోన్ వచ్చేందుకు ఈ యొక్క బ్రౌన్ రైస్ తీసుకోకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అమ్మా. అదేవిధంగా సెలెనియం యొక్క మరొక గుణం ఏంటంటే స్పర్మ్ క్వాలిటీని పెంచుతుంది. సో ఈ రోజుల్లో మరి పెళ్ళైన తర్వాత కూడా చాలా సంవత్సరాలు కూడా సంతానం కలగకపోవడం చాలా మందిని గమనిస్తున్నాము. సో పురుషుల కారణాల పరంగా చూస్తున్నట్లయితే పురుషుల్లో స్పర్మ్ ప్రొడక్షన్కి ఈ యొక్క సెలెనియం ఉపయోగపడుతుంది అనమాట. మరి ఎప్పుడైతే సెలెనియం రహితమైనటువంటి అలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నామో వీళ్ళకి స్పర్మ్ జనరేషన్ సరిగ్గా ఉండదు, శుక్రకణాలలో చైతన్యం సరిగ్గా ఉండదు, శుక్రకణాల సంఖ్య సరిగ్గా తయారు కాదమ్మా. సో దీనివల్ల కూడా మరి ఈ యొక్క సమస్యలు కలుగుతుంటాయి. కాబట్టి సెలెనియం ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటుంటాయి అన్నమాట. అట్లే విటమిన్ ఈ కూడా ఉంటుందమ్మా ఇందులో. సో ఈ విటమిన్ ఈ ఉండడం వల్ల ఈ కణాల తయారీకి, కణాలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు చాలా చక్కగా ఈ విటమిన్ ఈ ఉపయోగపడుతుంది. తర్వాత ఫోలేట్ అని చెప్పేసి పదార్థం ఉంటుందని చెప్పాను కదమ్మా. ఈ ఫోలేట్ అనేటువంటి పదార్థం అంటే కణాలు బాగా నిర్మితమయ్యేందుకు మన దేహంలో, అదేవిధంగా కణాల్లో ఉన్నటువంటి కణాల్లో డిఎన్ఏ అనేది చాలా చాలా ముఖ్యమమ్మా. సో ఈ డిఎన్ఏ అనేది చక్కగా శక్తివంతంగా పనిచేసేందుకు, డిఎన్ఏ చక్కగా ఆరోగ్యవంతంగా ఉండేందుకు, ఈ యొక్క డిఎన్ఏ ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో అప్పుడు క్యాన్సర్ జబ్బులు రాకుండా ఉంటాయమ్మా. సో క్యాన్సర్ జబ్బు వచ్చిందంటే డిఎన్ఏ డ్యామేజ్ అయ్యని చెప్పేసి మనకు కొండ గుర్తుగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఫోలేట్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క బ్రౌన్ రైస్ ఉంటాయమ్మా, ఉంటాయి. కానీ మీరు మొదట్లో అడిగారు, సో కొంతమందికి జీర్ణం కాదని చెప్పేసి వాడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అరగదు కదా సార్. కొంచెం ప్రక్రియలో దాని మీద అవగాహన కలిగి ఉండి వాటిని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటే ఈజీగా జీర్ణం అవుతుందమ్మా. ఎలాగంటే బ్రౌన్ రైస్ వాడేటప్పుడు ఏం చేయాలంటే కాస్త సేపు నానబెట్టాలమ్మా, 2-3 గంటల సేపు నానబెట్టాలి. దీనికి తోడు ఏం చేయాలంటే బ్రౌన్ రైస్ని మొట్టమొదటగా వేయించేసారమ్మా. వేయించాలమ్మా, చాలా మంది తెలియదు. అప్పుడు ఆ గురుత్వం తగ్గిపోయి ఈజీగా జీర్ణమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈజీగా జీర్ణం అయితే త్వరగా బ్లడ్లో కలవడం అని కాదు కానీ కంఫర్టబిలిటీ. సో ఆ విధంగా వేయించేసి చల్లారిన తర్వాత 2-3 గంటల సేపు నానబెట్టేసేసి ఆ విధంగా చేసుకున్నటువంటి బ్రౌన్ రైస్ ద్వారా అన్నం వండుకోవాలి. అదే బ్రౌన్ రైస్ ద్వారా మరి యొక్క పిండి కానీ నూకలు కానీ తయారు చేసుకుని కిచిడీలు ఇలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ పద్ధతిలో తయారు చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో పాటు ఇలాంటి బ్రౌన్ రైస్ వాడేటప్పుడు కూడా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ వాడాలమ్మా.